Hello beautiful people, welcome to my channel Story Time. యాక్సిడెంట్ జరిగి తల్లి సావిత్రి చావు బ్రతుకుల్లో ఉందని తెలిసింది. గుండె బద్దలైన ఫీలింగ్ కలిగింది ఆమెకు. పరుగున హాస్పిటల్కి వెళ్ళింది. తల్లిని ఐసీయూలో చూసి గుండె లవిసేలా ఏడ్చింది. ఎలాగైనా తల్లిని బ్రతికించమని దేవుడిని ప్రార్థించింది. కానీ ఆమె ప్రార్థనలు ఫలించలేదు. సావిత్రి తుది శ్వాస విడిచింది. ఈ సంఘటన పరిమళ మనసుని పూర్తిగా చంపేసింది. చాలా కాలం దాకా మామూలు మనిషి కాలేకపోయింది. హరీష్ ఆమెని చిన్నపిల్లలా సాకేవాడు. అతని సాహచర్యం వల్ల మళ్ళీ మామూలు స్థితికి వచ్చింది పరిమళ. వెలుగు చీకటిలా, ఆనంద విషాదాలు పక్కపక్కనే ఉంటాయి అన్నట్టు పరిమళను ట్రీట్ చేస్తున్న లేడీ డాక్టర్ ఒక శుభవార్త చెప్పింది. పరిమళ మనసు ఆనందం డోలికల్లో తేలియాడింది. తన భర్తకు ఈ విషయాన్ని మంచి మూడ్లో ఉన్నప్పుడు చెబుదామని అనుకుంది. ఒకరోజు హడావిడిగా ఆఫీసులోకి రెడీ అవ్వసాగారు ఇద్దరు. సాయంత్రం మీకు గుడ్ న్యూస్ చెప్తాను అంటూ ఊరించింది పరిమళ. ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాడు హరీష్. ఆ రాత్రి బెడ్ మీద అతడి చెవిలో చెప్పింది. మీరు తండ్రి కాబోతున్నారని. సంబరపడిపోయాడు హరీష్. ప్రేమగా ఆమెని దగ్గరకు తీసుకొని ముద్దుల వర్షం కురిపించాడు. సన్నగా ఆమె ఏడవసాగింది. ఎందుకు కన్నీళ్లు? కంగారు పడ్డాడు. ప్రేమ వివాహం చేసుకున్నాము. ఇప్పుడు తల్లిని కూడా కాబోతున్నాను. ఇలాంటి ఆనందకర సమయంలో మా అమ్మ ఉండి ఉంటే ఎంతో సంతోషపడేదాన్ని. పోనీలే, జరిగిన దాన్ని మర్చిపో. నాకు నువ్వు, నీకు నేను అంతే. బాధపడకు ఓదార్చాడు. కాసేపటికి ఆమె నార్మల్ అయ్యింది. తర్వాత వారి మధ్య జరిగిన శృంగారం ఎబ్నార్మల్ అయ్యింది. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఉంటే అది జీవితం అవ్వదు. సాఫీగా సాగిపోతున్న వారి సంసార నౌకను సుడిగుండంలోకి నెట్టివేసే సమస్య ఒకటి వచ్చింది. అది హరీష్కి ఈ మధ్య తరచుగా కనిపిస్తున్న అనారోగ్యం. రోజురోజుకి చాలా డల్గా అయిపోతున్నాడు. ఇదని చెప్పలేని బాధ. డాక్టర్లు చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. అన్ని పరీక్షలు చేసిన తర్వాత మనశ్శాంతిని కొల్లగొట్టే పిడుగు లాంటి వార్త ఒకటి చెప్పాడు డాక్టర్. ఆ భయంకరమైన నిజం పేరు క్యాన్సర్. అవును, హరీష్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. అది తెలియగానే గుండె బద్దలైన ఫీలింగ్ కలిగింది పరిమళకు. తుఫాన్లో చిక్కుకున్న నావలా అల్లాడిపోయింది. ఒకవైపు తనకి నెలలు నిండుతున్న సంతోషం ఉన్నా, ఇంకోవైపు క్షీణిస్తున్న భర్త ఆరోగ్యం ఆమెకు మనశ్శాంతి లేకుండా చేసేది. భర్తకు అన్ని రకాల వైద్యం చేయించింది. అయినా ఫలితం లేక కొంతకాలానికి హరీష్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఆ విషాదం ఆమెని షాక్లో, దుఃఖంలో ముంచెత్తింది. అప్పటికి పరిమళకు 9వ నెల గర్భం. ప్రసవానికి సిద్ధంగా ఉంది. అన్న వాళ్ళు ఎవరూ లేక విలవిలలాడిపోయింది. ఆ టైంలో తనకి ఆసరాగా నిలిచింది ఫ్రెండ్ సుధా మాత్రమే. ఎంతో ధైర్యం చెప్పింది. ప్రసవ సమయంలో తల్లిలా తోడుగా ఉంది. ప్రసవానంతరం పరిమళ తీసుకున్న ఒక నిర్ణయానికి ఇష్టం లేకపోయినా సహకరించింది. ఆ తదుపరి జీవితాన్ని ఫేస్ చేయడానికి కావలసిన ధైర్యాన్ని ఇచ్చింది. అలా కాలంతో పాటు పయనించింది పరిమళ. గుండెకు తగిలిన గాయం మానసాగింది. పీడకలలాంటి గతాన్ని నెమ్మదిగా మరవసాగింది. శిశిర ఋతువు తర్వాత వసంతం వచ్చినట్లు ప్రపంచిక ఆనందాలు నెమ్మదిగా ఆమె జీవితంలోకి రాసాగాయి. అది ఆమె గతం. పరిమళ చెప్పిన ఆమె గతం అంతా విన్నాక సురేష్, మై గాడ్, నీ వెనుక ఇంత కథ ఉందా అంటూ ఆశ్చర్యపోయాడు. అవును, నేను నిన్ను ముందే అడిగాను నా గురించి తెలుసా అని. కానీ నీవు వినలేదు, చిరాగ్గా చెప్పింది పరిమళ. అంటే చనిపోయిన నీ మొదటి మొగుడు ఆత్మగా మారి నన్ను హింసిస్తున్నాడన్నమాట భయంగా అన్నాడు. ఏమో, నాకు తెలీదు. బహుశా అది నీ భ్రమ కావచ్చు. భ్రమ కాదు, నిజం. రోజు హనుమవుతున్నా నా వల్లే దానికి సాక్ష్యం. సరే, ఇక నుండైనా బుద్ధిగా ఉండు. పిచ్చి వేషాలు వేయకు గట్టిగా చెప్పింది. ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు విసురుగా చెప్పాడు. సంభాషణ ముగిసింది. నిద్ర పట్టక రాత్రంతా మందు కొడుతూ కూర్చున్నాడు సురేష్. లంచ్ బ్రేక్లో రిలాక్స్ అవుతున్నారు పరిమళ, ఆమె ఫ్రెండ్ సుధా. చెప్పవే, ఇప్పుడేమైనా మార్పు వచ్చిందా సురేష్లో
అడిగింది సుధా. చిన్నగా నిట్టూర్చింది పరిమళ. ఏ మార్పు రాలేదు. ఇంకా దరిద్రంగా తయారయ్యాడు. ఈ మధ్య ఇంకో నాటకం మొదలుపెట్టాడు. నా మొదటి భర్త ఆత్మ అతడికి కనిపించి హెరాస్ చేస్తుందట. ఎంతవరకు నమ్మొచ్చో అర్థం కావడం లేదు. ఆ వంకతో నన్ను మరింత టార్చర్ చేస్తున్నాడు దిగులుగా చెప్పింది. మై గాడ్, ఇదొక ట్విస్టా? ఆశ్చర్యపోయింది సుధా. అయినా వాడివన్నీ ఎవరు చెప్పారే? వాడే అడిగి తెలుసుకున్నాడు. చెప్పేదాకా వదల్లేదు. సరే, అది ఒక విధంగా మంచిదే. కొంచెం భయపడతాడు. ఓకేలే, నా బాధలు ఎప్పుడూ ఉండేవే. కానీ నీ పెళ్లి సంగతి ఎంతవరకు వచ్చింది? ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. బహుశా ఫిక్స్ అయిపోవచ్చు. ఏదైనా సెటిల్ అయితే నీకు చెప్పకుండా ఉంటానా? ఏమోనమ్మా, ఎవరు చెప్పొచ్చారు? అమ్మాయి గారి మనసులో ఎవరైనా రాకుమారుడు ఉన్నాడేమోనని గట్టిగా నవ్వేసింది పరిమళ. అంత సీన్ లేదు లేవే అంటూ తను జత కలిపింది సుధా. ఇది జరిగిన కొన్నాళ్ళకి సుధాకి మ్యారేజ్ ఫిక్స్ అయింది. అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. మంచి అందగాడు. సుధా సంతోషానికి అవధులు లేవు. పరిమళతో కలిసి హుషారుగా షాపింగ్ చేసింది. నగలవి కొనుక్కుంది. పెళ్లి రోజు రానే వచ్చింది. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. అమ్మయ్య, చక్కగా పెళ్లి జరిగింది. హాయిగా ఎంజాయ్ చేయి హుషారుగా చెప్పింది పరిమళ. థ్యాంక్ యూ డార్లింగ్ అంటూ నవ్వేసింది సుధా. ఎప్పటిలానే కాలం గడిచిపోతూ ఉంది. సురేష్ ప్రవర్తనలో కొంచెం కూడా మార్పు లేదు. కానీ అప్పుడప్పుడు ఎందుకో కొంచెం నిశ్శబ్దంగా ఉంటున్నాడు. బహుశా తుఫాను ముందు ప్రశాంతతేమో, లేదా ఏమైనా కుట్ర పన్నుతున్నాడేమో. ఒకరోజు రాత్రి ఆగతగా నిద్రపోతోంది పరిమళ. ఎవరో తన ఒంటిని స్పృశిస్తున్న భావన కలిగింది. 2 చేతులు ఆమె ఒంటి మీద కదులుతున్నాయి. ఎక్కడెక్కడో తడిమి ఆమెలో నిద్రపోతున్న కోర్కెలని తట్టి లేపుతున్నాయి. ఆమె కూడా వారించలేదు. అలాగే నిద్రపోతున్నట్లు ఉండిపోయింది. నెమ్మదిగా ఆ చేతులు ఆమె మెడ చుట్టూ బిగుసుకోసాగాయి. అనుమానంగా కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా వికృతమైన సురేష్ ముఖం. ఆమెని హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. భయంతో గట్టిగా అరిచింది. సురేష్ చేతులు మరింత బిగుసుకున్నాయి. ఊపిరి ఆడక కొట్టుమిట్టులాడుతోంది పరిమళ. ఇంకాసేపు ఉంటే ఊపిరి ఆడక చచ్చేది. కానీ ఏం జరిగిందో ఏమో. ఎగిరి అవతల పడ్డాడు సురేష్. వెళ్ళి గట్టిగా గోడను ఢీకొట్టాడు. నుదురు చిట్లి రక్తం కారసాగింది. రేయ్, ఎవడ్రా నువ్వు? నిన్ను చంపేస్తాను అంటూ అరుస్తున్నాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. లేచి నిలబడ్డాడు. మళ్ళీ ఎవరో బలంగా విసిరేసినట్లు దూరంగా ఎగిరిపడ్డాడు. పరిమళకు అంతా ఆశ్చర్యంగా ఉంది. ఊపిరి బిగబట్టి చూస్తుంది. ఏయ్ పరిమళ, చూడు, చచ్చిన నీ మొదటి మొగుడు దయ్యమై నా మీద దాడి చేస్తున్నాడు. నన్ను చంపేస్తాడు అంటూ హిస్టరిక్గా అరుస్తున్నాడు సురేష్. ఏం చేయాలో తోచక చూస్తూ ఉండిపోయింది పరిమళ. కాసేపటికి హడావుడి తగ్గింది. నెమ్మదిగా లేచి వెళ్ళిపోయాడు సురేష్. ఊపిరి పీల్చుకుంది పరిమళ. అంటే సురేష్ చెప్పింది నిజమేనన్నమాట. అంటే తను చాలా కాలం క్రితం కిచెన్లో చూసి షాక్ అయిన ఆకారం తన మొదటి భర్తే అన్నమాట. తన మొదటి భర్త హరీష్ దయ్యమై అతన్ని పీడిస్తున్నాడు. అది తనకు హాని చేయాలని తలపోసినప్పుడు మాత్రమే అనుకొని బెడ్ మీద వాలిపోయింది. హాల్లోకి వచ్చిన సురేష్ కుర్చీలో పడిపోయాడు. భయం అంటే ఏమిటో తెలిసొస్తుంది తనకి. కానీ పరిమళని ఎక్స్‌ప్లాయిట్ చేయడం ఎలా? ఇదే అతనికి ఉన్న ఆలోచన. ఆ ఆలోచనతోనే సొమ్మసిల్లి కుర్చీలో వాలిపోయాడు. సుధకు ఆ రోజు మొదటి రాత్రి. ఆమె అలంకరణ అంతా పరిమళ దగ్గర నుండి చూస్తుంది. సహజంగానే అందగత్తె. అయినా సుధ మేకప్లో మరింత మెరిసిపోతుంది. ఆమె భర్త కళ్యాణ్ అందం చూసి పడిపోయి ఉండటానికి నవ్వుకుంది పరిమళ. శోభనం గదిలో అడుగిడిన సుధను పొదివి పెట్టి బెడ్ దగ్గరికి నడిపించాడు కళ్యాణ్. సిగ్గుతో ముడుచుకుపోయింది సుధ. ఆమె చూబకాన్ని పైకి లేపి అబ్బో ఇదంతా సిగ్గే అంటూ సరసమాడాడు. ఛీ పోండి అని అతని చేతిని వదిలించింది. పొమ్మంటే రమ్మని అర్థంలే అంటూ ఆమెను మరింత దగ్గరికి తీసుకున్నాడు. ఆమె పెదాలపైన ఒక ముద్దిచ్చి మూడ్లోకి దించాడు కళ్యాణ్. నెమ్మదిగా సహకరించింది సుధ. వలువలు వీడి చాలా సేపయింది. మన్మథ యుద్ధం మొదలైంది. వారిద్దరి తనువు మనసు ఒక్కటై ఆనంద పారవస్యంలో మునిగి తేలారు. సంతృప్తి శిఖరాన్ని చేరుకున్నాక అలసట సొలసిపోయారు ఇద్దరూ.
సుధా శోభనం గదిలోకి వెళ్ళగానే అక్కడ నుండి తన ఇంటికి వచ్చేసింది. తలుపు తీసి లోనికొస్తుంటే, రండి మేడం రండి. ఏంటి తొందరగా వచ్చేశారు? శోభనం అయ్యేదాకా ఉండి వీలైతే వాళ్ళకు కొంచెం ట్రైనింగ్ ఇచ్చి రాలేకపోయారా? అసలే మంచి అనుభవజ్ఞురాలివి కదా అంటూ అసహ్యంగా నవ్వసాగాడు సురేష్. ఒళ్ళు మండిపోయింది పరిమళకు. కానీ కంట్రోల్ చేసుకుంది. వంట చేసుకొని ఏదో తిన్నాననిపించి నిద్రకు ఉపక్రమించింది. యథావిధిగా మందు మీద కూర్చున్నాడు సురేష్. పగలంతా టీవీ, ఇంటర్నెట్లతో గడపడం, రాత్రి కాగానే మందు కొట్టడం ఇవే అతడి కార్యక్రమాలు. అడిగేవారు లేరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మొగుడు, పైగా రెండో మొగుడు. ఏదో దయతలచి పెళ్లి చేసుకున్నాడని అందరూ అనుకుంటున్నారు. గొడవ పడితే ఇతను కూడా తనకు తోడు ఉందేమో. నాన్న కారణాలతో పరిమళ నోరు తెరవకుండా అతడిని భరిస్తోంది. దాన్ని అలుసుగా తీసుకుని మరింత రెచ్చిపోతున్నాడు సురేష్. అర్ధరాత్రి దాటుతుండగా సడన్గా మెలకు వచ్చింది పరిమళకు. ఎవరో తన దగ్గర ఉన్న ఫీలింగ్. జాగ్రత్తగా పరికించి చూసింది. ఏదో ఆకారం తనకు మరింత దగ్గరగా వచ్చి తల మీద చేయి వేసి ప్రేమగా నిమురుతోంది. ఆమెకు అర్థమైంది అది హరీష్ ఆత్మ అని. అలాగే వెక్కి ఏడుస్తూ ఉండిపోయింది. నిర్వికారంగా చూస్తోంది హరీష్ ఆత్మ. కాసేపటికి సురేష్ నెమ్మదిగా రూంలోకి తూలుకుంటూ వచ్చాడు. ఏంటి అలా పడుకున్నావు? మొగుడి కోరిక తీర్చాలని నీకు లేదా? నీ మొదటి మొగుడితో కూడా ఇలాగే చేసేదానివా? అరుస్తున్నాడు. నిశ్శబ్దంగా చూడసాగింది. బెడ్ మీదకు దూకి ఒక్కసారిగా ఆమె మీద దాడి చేశాడు సురేష్. బిత్తరపోయింది ఆమె. ఇంక ఏం చేసేవాడో గాని హరీష్ ఆత్మ అతడిని విసిరి కొట్టింది. కెవ్వున అరిచిరే, ఎక్కడ్రా నువ్వు? ధైర్యం ఉంటే నా ముందుకు రారా అంటూ వెర్రిగా అరుస్తున్నాడు. హరీష్ ఆత్మ సురేష్ని లాక్కుంటూ హాల్లోకి తీసుకుపోయింది. ఒళ్ళంతా హూనం అయిపోయింది సురేష్కి. అలాగే కుర్చీలో కూలబడిపోయాడు. ఈ సంఘటనతో హరీష్కి తనపైన ఉన్న ప్రేమ సాంద్రత అర్థమైంది పరిమళకు. భౌతికంగా చనిపోయినా తన మీద ప్రేమ చావక హరీష్ ఆత్మ వస్తుందని అర్థమైంది. ఎందుకో దిగులుగా అనిపించి నెమ్మదిగా ఏడవసాగింది. సుధ తన భర్త కళ్యాణ్తో ఏకాంత సమయం గడుపుతోంది. నీ ఫ్రెండ్ పరిమళ కొంచెం డల్గా కనబడుతోంది. ఏంటి కారణం? ఆసక్తిగా అడిగాడు కళ్యాణ్. ఏం చెప్పమంటారండి దాని బాధ? మొదటి భర్త చనిపోతే రెండో పెళ్లి చేసుకుంది. వాడు పరమ శాడిస్ట్. రోజు నరకం చూపిస్తున్నాడు. మింగలేక కక్కలేక బాధపడుతోంది నెమ్మదిగా చెప్పింది. ఆహా అలాగా, సరే అప్పుడప్పుడు మనం వెళ్ళి కొంచెం చూస్తుంటే పరిస్థితి నార్మల్ అవుతుందేమో కదా. అవును, మీరు చెప్పింది కరెక్టే. ఈ వీకెండ్ ఒకసారి వెళ్దాము అని చెప్పింది. ఇద్దరూ తేలిగ్గా ఊపిరి తీసుకున్నారు. వీకెండ్ రానే వచ్చింది. సుధా భర్తతో సహా పరిమళ ఇంటికి వెళ్ళింది. ఎంతో సాధారణంగా ఆహ్వానించింది పరిమళ. ఇంట్లోకి వచ్చిన అతిథులు సెటిల్ అయ్యాక నెమ్మదిగా పిల్లలా వచ్చాడు సురేష్. ఎంతో వినయంగా బాగున్నారా అంటూ విష్ చేశాడు. ఆశ్చర్యపోయింది పరిమళ. వీడిలో ఈ టాలెంట్ కూడా ఉందా అనుకుంటూ చూస్తూ ఉండిపోయింది. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోంచేశారు. సురేష్ మంచి మర్యాద చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యారు సుధా, ఆమె భర్త కళ్యాణ్. ఒక క్షణం పరిమళ చెప్పేది అబద్ధమేమో అనిపించింది. సురేష్ వ్యక్తిత్వంలో ఎటువంటి లోపము కనబడలేదు వాళ్ళకి. సరదాగా గడిపి కాసేపు అయ్యాక సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక సురేష్లోని అసలు వ్యక్తి బయటకు వచ్చాడు. ఏంటి ఆ కళ్యాణ్ గాడితో పడి మాట్లాడుతున్నావు? అంత బాగా నచ్చాడా? వెటకారంగా అన్నాడు దెబ్బతిన్నట్లు చూసి. ఏం నిన్ను వదిలి వాటిని తగులుకుంటానని భయం పడుతున్నావా? కోపంగా అంది. తగులుకో, ఎవరు నిన్ను ఆపగలిగేది? నిన్ను కాపాడటానికి నీ మాజీ మొగుడి ఆత్మ ఎలాగో ఉంది కదా. నీలాంటి రాక్షసుని ఏ ఆత్మ మాత్రం ఏం చేయగలదు నిట్టూరుస్తూ అంది. షిట్, ఎవడు అడ్డొచ్చినా నిన్ను వదిలేది లేదు అని తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు సురేష్. బాధతో మూగబోయింది పరిమళ. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాస్తున్నాడు సురేష్. రోజు ఒక ఆత్మ వచ్చి తనని హింసిస్తుందని, తనకు రక్షణ కల్పించాలని, దాని సారాంశం పైగా ఆత్మ తన పెళ్ళాం మాజీ భర్తదని నొక్కి వక్కాణించాడు. అది చదివి గట్టిగా నవ్వాడు ఎస్ఐ.
నీకేమైనా మతిపోయిందా? ఈ రోజుల్లో దెయ్యాలు ఎక్కడివి? మనమే దెయ్యాలం. కొంచెం మందు కొట్టడం తగ్గించుకో అంటూ ఎకసెకం చేశాడు. ఏమో సార్, నాకు అవన్నీ తెలీవు. జరుగుతున్నది వ్రాసి ఇచ్చాను. మీరు కొంచెం చూసుకోండి చెప్పాడు సురేష్. సర్లే చూద్దాం, అవసరమైతే ఫోన్ చేయి అని చెప్పి పంపించేశాడు. సురేష్ వెళ్ళగానే వీడు కొంచెం తేడాగా ఉన్నాడు, ఒక కన్నేసి ఉంచండి అని పక్కనే ఉన్న కానిస్టేబుల్కి చెప్పాడు ఎస్ఐ. శరత్ తన రూంలో ఉన్న అపరిచిత అమ్మాయి తనను ప్రేమిస్తుందని ఊహించుకోసాగాడు. ఆ వయసులో అదో పెద్ద అచీవ్మెంట్ కదా, అందుకే ఆమెను తాకాలని ప్రయత్నించాడు. చురుగ్గా చూసిందామె. ఏంటి ఒంటి మీద చేయి వేస్తున్నావు అని కసురుకుంది. తప్పేంటి? ఇన్ని రోజులుగా నాతోనే ఉంటున్నావు, నీ గురించి బయటకు రాకుండా చూసుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే నిన్ను లవ్ చేస్తున్నానన్నాడు శరత్. పగలబడి నవ్విందామె. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు, నా గమ్యం వేరు అంది. నిశ్శబ్దంగా అయిపోయాడు శరత్. తర్వాత తనే చెప్పింది. ఒక పని మీద ఇలా నేను అజ్ఞాతంలో ఉన్నాను. అది పూర్తవగానే వెళ్ళిపోతాను. నాలాంటి దానితో లవ్వు గివ్వు ఎందుకు, ఓకేనా అని. సరే అన్నాడు. ఇంతలో రిత్విక్ ఫోన్ చేశాడు. ఏంట్రా, ఏమంటోంది ఆ అమ్మాయి? వర్కౌట్ అయ్యిందా? నేను తర్వాత ఫోన్ చేస్తాను, పెట్టేయి అన్నాడు శరత్ కంగారుగా. సరే, అలా అయితే మన అడ్డాకి వచ్చి కలువు, మాట్లాడుకుందాం అని పెట్టేశాడు రిత్విక్. హడావిడిగా రెడీ అయ్యి ఇంట్లో నుండి బయటపడ్డాడు శరత్. రిత్విక్ని తమ అడ్డాలో కలిశాడు. సిగరెట్లు తాగాక చెప్పరా, ఏం జరుగుతోంది నీ రూంలో అడిగాడు రిత్విక్. ఆ అమ్మాయి ఏదో అవసరం కోసం నా రూంలో తలదాచుకుంటుంది. అప్పుడప్పుడు బయటకు వెళ్ళి మళ్ళీ వస్తుంది. తన పని పూర్తయ్యాక శాశ్వతంగా వెళ్ళిపోతానంటుంది చెప్పాడు శరత్. మనకి ఈ రిస్క్ అవసరం అంటావా అనుమానంగా అన్నాడు రిత్విక్. ఒకవేళ ఆమె ఏంటి సోషల్ ఎలిమెంటో అయితే ఇంకా ప్రాబ్లం కదా. అది కూడా నిజమేరా, చూస్తా, నెమ్మదిగా వదిలించుకుంటా భయంగా అన్నాడు శరత్. శరత్ రూంలో నుండి బయటకు వెళ్ళగానే అతని ల్యాప్టాప్ని ఓపెన్ చేసి లాగిన్ అయ్యింది. దాని పాస్వర్డ్ ఆమెకు ఎప్పుడో చెప్పేశాడు శరత్. చాలాసేపు ఆ ల్యాప్టాప్ని ఉపయోగించుకున్నాక బ్రౌజింగ్ హిస్టరీ డిలీట్ చేసేసి క్లోజ్ చేసింది. తర్వాత బయటకు వచ్చి సురేష్ని వెదికే పనిలో నిమగ్నం అయ్యింది. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ లొకేషన్ చిరాగ్గా ఉన్నాడు. ఎదురుగా ఉన్న ఇద్దరు దంపతులు అతన్ని విసిగిస్తున్నారు. అయ్యా చెప్పండి అయ్యా, మా అమ్మాయి ఆచూకీ ఏమైనా దొరికిందా అని. ఎస్ఐ దొరికితే చెబుతాం కదమ్మా, కొంచెం ఓపిక పట్టాలి అన్నాడు. చాలా రోజులయ్యిందయ్యా, అసలు బ్రతికే ఉందా? వయసులో ఉన్న పిల్ల, మా భయం మాకుంటుంది కదయ్యా నెమ్మదిగా అన్నారు. అలా వాళ్ళతో మాట్లాడుతున్న టైంలోనే సురేష్ ఫోన్ చేసి, సార్, నా కేసు సంగతి ఏమైంది సార్, ఆ ఆత్మ సంగతి తేల్చండి సార్ అని బ్రతిమలాడుతున్నాడు. అతనితో మాట్లాడి ఆ సంగతి చూసుకోమని కానిస్టేబుల్కి చెప్పాడు ఎస్ఐ. తర్వాత ఎదురుగా ఉన్న దంపతుల్ని చూసి, ఇంకా కేసు క్లోజ్ చేయలేదమ్మా, వెతుకుతున్నాం, ఆచూకీ తెలియగానే మిమ్మల్ని పిలుస్తాను, వెళ్ళండి అని చెప్పాడు. నమస్కరించి వెళ్ళిపోయారు వాళ్ళు. ఉన్న కేసులతోనే చస్తుంటే ఈ తలతోక లేని దెయ్యం కేసులు ఒకటి అనుకుని కానిస్టేబుల్ ఇచ్చిన టీ సిప్ చేయసాగాడు. టీ పూర్తయ్యేప్పటికీ కానిస్టేబుల్ వచ్చి, సార్, ఇంకా ఇన్ఫర్మేషన్, ఊరి చివర ఉన్న ఒక కాలనీలో అనుమానాస్పదం ఉన్న ఒక ఇల్లు ఐడెంటిఫై అయ్యింది సార్, మీరు ఓకే అంటే సెర్చ్ చేస్తామన్నాడు. అవునా, సరే చూద్దాం. దాన్ని దాటవేశాడు. అదే అతను చేసిన తప్పు. అతను ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించినా వాళ్ళు సస్పెక్ట్ చేసిన ఇల్లు సురేష్ ఇంతకు ముందు ఉంటున్నదే అని. అతడు కిడ్నాప్ చేసిన అమ్మాయి, అతని బందీ నుంచి తప్పించుకున్న అమ్మాయి ఇప్పుడు వచ్చి వెళ్ళిన దంపతుల కూతురు అని తెలిసి ఉండేది. తీగ లాగితే డొంకంతా కదిలేది. అతడు తీగ లాగలేదు, డొంక కదలలేదు. త్వరలో లాగుతాడేమో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.